ఇప్పుడు అందరినీ కలచి వేస్తున్న వ్యక్తిత్వ హననాల విషయానికి వద్దాం. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజా జీవితంలో ఉన్న వారితో పాటు ప్రముఖుల వ్యక్తిత్వ హననం పరిపాటైంది. ఈ విషయంలో ప్రధాన మీడియాకు బాధ్యత ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వాగొచ్చు. అంచేత అన్ని పార్టీల వాళ్ళు బాధితులుగానే ఉంటున్నారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ప్రత్యేకంగా బాధపడడం అనవసరం. ఈ వ్యక్తిత్వ హననాలు దుష్ప్రచారాలు చేయడంలో కేటీఆర్ కూడా ఏమీ తీసుకోలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అతను సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. బలమైన సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎన్నికల్లో గెలిచిపోవచ్చునని, అలా లేనందునే గత ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ పిచ్చి భ్రమలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి బలమైన సోషల్ మీడియా సైన్యం ఉండి కూడా గత ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోలేకపోయారన్న వాస్తవాన్ని విస్మరిస్తే ఎలా? ప్రజల్ని తక్కువ అంచనా వేయడం వల్లే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సోషల్ మీడియా ద్వారా వికృత పోకడలను ప్రోత్సహించడంలో ఫలానా నాయకుడికి మినహాయింపు అని చెప్పలేని పరిస్థితి అన్ని పార్టీలకు ఈ జబ్బు పట్టుకుంది. ఈ క్రమంలో ప్రధాన మీడియాలో కూడా అప్పుడప్పుడు అవాంఛనీయ పోకడలు తొంగి చూస్తున్నాయి. యూట్యూబ్ లో కనిపిస్తున్న థంబ్నెయిల్స్ కు వాస్తవ కథనానికి పొంతనుండడం లేదు. ఇది గుర్తించిన యూట్యూబ్ యాజమాన్యం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి సంబంధించిన పోస్టులు, వీడియోలపై నియంత్రణ అవసరం. ఈ విషయం అలా ఉంచితే తెలుగునాట రాజకీయాలలో కక్షలు, కార్పణ్యాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పకుండా తాము ఎంత కర్కశంగా వ్యవహరించబోతామో చెబుతున్నారు. జాతరలలో పోటేళ్ల తలలు నరికినట్టు తాము అధికారంలోకి వస్తే ప్రత్యర్థులను రప్పా రప్పా నరుకుతామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ పోకడలను జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థిస్తున్నారు. ఈ ధోరణిని ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాను హెచ్చరించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల సంగతి తేలుస్తామని రంకెలు వేస్తున్నారు. ఎంపిక చేసుకున్న ప్రత్యర్థులకు భౌతికంగా హాని చేయడానికి అధికారం ఇవ్వాలని కోరడం వింత ధోరణి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. మరోవైపు టెలిఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తుకు సిట్ ఏర్పాటైంది. నిజానికి టెలిఫోన్ ట్యాపింగ్ పై విచారణకు సిట్ ఏర్పాటు కాలేదు. ట్యాపింగ్ కు సంబంధించి ప్రారంభంలో ప్రత్యేకంగా ఫిర్యాదులు కూడా రాలేదు. దశాబ్దాలుగా తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేశారని ఎస్ఐబి అధికారులు చేసిన ఫిర్యాదు కారణంగా సిట్ ఏర్పాటైంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రజా ప్రతినిధులు ప్రత్యర్థుల ఫోన్లను విచ్చలవిడిగా ట్యాప్ చేశారని వెల్లడైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. తాము చేసిన ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు లభించకుండా చేయాలన్న ఉద్దేశంతో నాటి అధికారులు సర్వర్లు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. దీనిపై ప్రారంభమైన విచారణలో తీగ లాగితే డొంక కదిలింది. టెలిఫోన్ ట్యాపింగ్ తో ముఖ్యమంత్రికి ఏమి సంబంధమని కేసీఆర్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నిజమే, తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం కోసం అధికారులు వారి స్థాయిలోనే ఫోన్లు ట్యాప్ చేశారు. దానికి ముఖ్యమంత్రికి నేరుగా సంబంధం ఉండదు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, మీడియా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయాలన్న ఆలోచన అధికారులకు ఎందుకు వస్తుంది? వారికి అవసరం ఏమిటి? అలా చేయడం వల్ల ప్రయోజనం పొందేది ఎవరు? అధికారంలోని వారే కదా. అలాంటప్పుడు నాకేమిటి సంబంధం అని కేసీఆర్ వాదించడం తర్కానికి నిలబడదు. ఇప్పుడు సిట్ విచారణ వేగాన్ని అందుకుంటున్నందున ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ఇది సహజం. అంత మాత్రాన టెలిఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్, కేటీఆర్ కు ముడిపెడుతూ వార్తలు రాయడం ఏమిటి అని జగదీష్ రెడ్డి లాంటి వారు హొంకరించడం ఏమిటి? కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని ఆయన కుమార్తె కవిత ఆరోపించారు కదా. ఈ ప్రకటన వల్ల ఆమె బీఆర్ఎస్ కు ఎంతో కొంత నష్టం చేసినట్టే కదా. అయినా ఆమెను తమ హిట్ లిస్ట్ లో ఎందుకు చేర్చుకోలేదో
తెలంగాణకు తలవంపులు ఎవరైనా తెచ్చారంటే అది బీఆర్ఎస్ వాళ్లే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన కవితది ఏ పార్టీ? జాతీయ స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికి చివరికి తోక మొడవడం వల్ల తెలంగాణ నవ్వుల పాలు కాలేదా? కేసీఆర్ కేటీఆర్ కు కష్టం వస్తే మొత్తం తెలంగాణ సమాజం ఎందుకు బాధపడాలి? తెలంగాణ సమాజం వేరు, కేసీఆర్ కుటుంబం వేరు. ప్రజలకు కష్టం వస్తే బాధపడాలి, వారిని ఆదుకోవడానికి చేతులు కలపాలి. గాని కేసీఆర్ కేటీఆర్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం అందరూ నిద్రాహారాలు మాని ఏడ్చుకుంటూ కూర్చోవాలని కోరుకోవడం ఏంటి? తాను సత్రం నడపడం లేదని, ఫక్తు రాజకీయ పార్టీ నడుపుతున్నానని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ బీజేపీల వలె బీఆర్ఎస్ కూడా ఒక రాజకీయ పార్టీ మాత్రమే. తెలంగాణ సమాజంపై ఆ పార్టీకి ప్రత్యేకంగా పేటెంట్ ఏదీ లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను అభిమానించేవారు అభిమానిస్తూనే ఉంటారు. అంత మాత్రాన తమ పార్టీని మాత్రమే ప్రజలందరూ అభిమానించాలని, మీడియా కూడా తమకే ఊడిగం చేయాలని అనుకోవడం ఏంటి? గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను గుర్తించి ప్రజల వద్దకు వెళ్లి చంపలు వేసుకుంటే వాళ్లే మళ్లీ ఆశీర్వదించవచ్చు. అంతేగాని మా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తామని మీడియాను హెచ్చరించడం ఏంటి? ఉడత ఊపులకు చింతకాయలు రాలవు. మా వరకు మేము ఇలాంటి దాడులను, బెదిరింపులను ఎన్నో చూసాం. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడి చేసి తగులబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కేసీఆర్ పాలనలోనూ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా నిలబడతాం. తమను అధికారంలో నుంచి తప్పించి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్పడమే కాదు, నమ్ముతున్నారు కూడా. అలాంటప్పుడు 2-3 మీడియా సంస్థలు మీ దారికి రాకపోతే ఏమవుతుంది? ఏదో ఒక రాజకీయ పార్టీని అధికారంలో కూర్చోబెట్టే సత్తా మీడియాకు ఉండదు. ప్రజల తిరస్కరణకు గురైన పార్టీ అధికారాన్ని కోల్పోతుంది. అలాగే ప్రజల నిరాదరణకు గురయ్యే మీడియాకు కూడా మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి బాటలో నడవాలనుకుంటే అది బీఆర్ఎస్ నాయకుల ఇష్టం. తనపై తనకు నమ్మకం ఉన్నవాడు ఇతరులపై పడి ఏడవడో, ఆత్మవిశ్వాసం లోపించిన వాడే ఆ పని చేస్తాడు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సహనం అలవర్చుకుంటే మంచిది. వీళ్ళకి ఇంకా బలుపు తగ్గలేదని ప్రజలు భావిస్తే మరో పర్యాయం కూడా అధికారానికి దూరంగానే ఉండవలసి వస్తుంది. పుట్టింటి గొప్పలు మేనమామ దగ్గర చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కేసీఆర్ గొప్పతనం గురించి నా బోటి వాళ్ళ వద్ద చెప్పాలని జగదీష్ రెడ్డి వంటి వాళ్ళు ప్రయత్నించడం వ్యర్థం. బెదిరింపులు మానుకొని ప్రజలను నమ్ముకుంటే మంచి రోజులు మళ్ళీ రావచ్చు. ఆలోచించమని మాత్రమే ఎవరైనా చెప్పగలరు. కాదు, కాకూడదు అనుకుంటే మాత్రం అది వారి కర్మ.